రాగులు, కొంచెం మినపప్పు గుండ్లండి మిక్సీ పట్టుకున్న మధ్యాహ్నం నానబెట్టుకొని రాత్రి మిక్సీ పట్టుకొని పొద్దుగాల ఇడ్లీ చేసుకుంటున్నాండి. దీనికి చట్నీ కాంబినేషను పప్పుచారు, బీట్రూటు, క్యారెటు, టమాటా, కొంచెం ఇది మాడోరుగా అంటారు, మాడోరుగా వేసుకోవచ్చు, చింతపండు వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వస్తాయి. ఇది ఇది మిరపకాయ, పచ్చిమిరపకాయలు, వామాకు అండి, కొంచెం ఉన్నది వామాకు, టేస్ట్ ఉంటుంది. వామాకు వేస్తే కూడా బాగుంటుంది, అందుకే వామాకు వేస్తున్నా. ఇది చట్నీకి అండి. ఇందులో జీలకర్ర, మెంతులు, ఉప్పు, కొంచెం కొబ్బరి అన్న వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. చట్నీలలో టేస్ట్ బాగుంటుంది. అన్నీ కడిగి కోసి పెట్టుకున్నా. కొంచెం నూనె వేయించుకొని విజిల్ పెట్టుకుంటండి. ఇది ఉడకటందుకు కొంచెం నూనె పోసుకొని కొద్దిగా వేయించి కొన్ని నీళ్ళు పోసి విజిల్ పెడతా, తొందరగా అయిపోతుంది. కొంచెం పసుపు, తగినంత ఉప్పు, అడగంటకుండా కొన్ని నీళ్ళు పోసుకున్న విజిల్ పెట్టుకుంటండి. ఒక్క విజిల్కి ఉడుకు. ఇలా కొన్ని మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుందండి. షుగర్ ఉన్న వాళ్ళకి కానీ షుగర్ లేని వాళ్ళకి కూడా మంచిదండి. నానబెట్టేటప్పుడే వేసుకోవాలి మెంతులు. పప్పు ఉడకబెట్టుకున్న, చింతపండు నానబెట్టుకున్న చేసుకుంటండి. జొన్న ఇడ్లీలకు టేస్ట్ బాగుంటుందండి. ఒక విజిల్ వస్తుందండి. చల్లారినాక మిక్సీ పట్టుకుంటండి. పప్పుచారండి. పోపు చేసుకున్న ఫస్ట్ ఉల్లిగడ్డ, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని పోపు చేసుకున్న, కరివేపాకు వేసుకొని పప్పు పోసుకున్న. ఇప్పుడు చింతపండు విసికి పోసుకుని కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని వట్టిమిరపకాయలు వేసుకునండి. తగినంత ఉప్పు, కొంచెం కారం వేసుకుంటున్నాండి. ముక్కలు వేసుకుంటలేండి. క్యారెట్ కానీ ఏ ముక్కలు వేస్తలేను, సింపుల్గా చేస్తున్నా. గరం మసాలా పొడి అండి, ధనియాల పొడి కలిసింది. సాంబార్ రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తుంటే ఉంటే బెల్లం వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. జీలకర్ర, మెంతులు, ఎల్లిపాయలండి రండి. ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, శనగపప్పు, కొంచెం మినపప్పు, 2 మిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసుకుంటండి. ఉప్పు రెడీ. స్టవ్ ఆఫ్ చేసి చట్నీ రెడీ. టేస్ట్ బాగుంటుందండి. నేను చేసే విధానం మీకు చూసినా మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. కొంచెం కారము, కొంచెం జీలకర్ర వేసుకుంటే కూడా టేస్ట్ ఉంటుందండి ఇడ్లీలో. ఇవే ఉప్పు పోసే వేసుకున్నా. ప్లేట్లలో కొంచెం అడుగున నూనె రుద్ది ఉప్పు కలుపుకొని వేసుకున్న ఇడ్లీ. ఉప్పు, జీలకర్ర, కారం కలుపుకొని వేసుకుంటున్నాను. ఈ 2 ఉప్పు, కారము, జీలకర్ర కలిపిన పిండిలోనే కొంచెం పెరుగు కలుపుకుంటండి. ఇగో ఈ స్పూన్ తోటి 2 స్పూన్ల పెరుగు కలిపిన. ఇడ్లీ ప్లేట్లు అండి ఇవి. 7 ఉన్నాయి ప్లేట్లు. 3 ప్లేట్లల్లో పెరుగు, ఉప్పు, కారం కలిపినాయి. 2 ప్లేట్లల్లో ఉప్పు, కారం, జీలకర్ర కలిపినాయి. ఒక 2 ప్లేట్లు ఉత్తగా చేసుకున్నాండి ఇడ్లీ. అది మీకు ఎట్లా చేసుకోవాలనిపిస్తే అట్లా చేసుకోండి. టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే విధానం మంచిగా ఉందా లేదా చెప్పండి. చూసే వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి. నా స్టవ్ వెలిగిస్తా. ఇక ఇది నట్టు అయిందండి. ఇక్కడ అది పోయినందుకు గిన్నె మూసుకున్న ఆవిరి పోకుండా ఫస్ట్ పెద్దగా పెట్టుకుంటా, తర్వాత మీడియం చేస్తండి. పడుతుంది ఇడ్లీ ఉడకడానికి. అర్ధగంట అయితే సరిపోతుంది. పిండి దోశ పోసుకున్నా మంచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇడ్లీకి చేసిన పిండి దోశ పోసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇలా కొంచెం కొబ్బరి వేసి చెప్పలేదండి, కొబ్బరి కూడా వేసుకున్నా. పచ్చి కొబ్బరి ఉట్టి చేసుకోవచ్చు, పచ్చి చేసుకోవచ్చు. నేను మిక్సీ పట్టి మిక్సీ పట్టి కలుపుకున్నాండి. పెట్టుకోవడానికి మర్చిపోయినా, మిక్సీ పట్టేటప్పుడు వేసేటందుకు మర్చిపోయినా, తర్వాత వేసుకున్నాండి. స్టవ్ పెద్ద పెట్టిన చిన్నగా చేస్తున్నాండి, మీడియం సైజు. ఇది వచ్చే కుక్కర్ అయితే తొందరగా అయిపోతుందండి, ఒక 10 నిమిషాలలో. ఇది కొంచెం టైం పడుతుందండి. ఇది బంద్ అయింది, 20 నిమిషాలు అయిపోయిందండి. 20 నిమిషాలు వస్తుంటే సిమ్లో పెడతా స్టవ్ కొద్దిగా. ఆఫ్ చేస్తుందండి, ఆవిరి పోయినాక దింపుతా. ఇక రాగి పిండి, జొన్నలు, మినుములు కలిపిన ఇడ్లీ, మెంతులు కలిపిన ఇడ్లీ, పప్పుచారు, క్యారెటు, బీట్రూటు, టమాటా, కొబ్బరి అన్నీ కలిపిన చట్నీ అండి. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు చేసి చూడండి. ఎట్లా వచ్చిందో చెప్పండి, మంచిగా ఉందా లేదా కామెంట్ పెట్టండి.